అందరికి నమస్కారం అండి. మనకి నిజామాబాద్ డిస్ట్రిక్ట్ సెలక్షన్స్ అయితే జరగబోతున్నాయి. అయితే ఈ సెలక్షన్స్ వచ్చేసరికి అండర్-19 దాంతోపాటు సీనియర్స్ అంటే అండర్-25 ఏజ్ వరకు ఎవరైనా సరే అటెండ్ అవ్వచ్చు. మరి దీంట్లో సీనియర్స్ వచ్చేసరికి ఎన్ఎస్ఎఫ్ గ్రౌండ్లో జరుగుతాయి ఈ సెలక్షన్స్. దాని తర్వాత ఎవరైతే అండర్-19 ఉన్నారో సో వాళ్ళకి మాత్రం మోడల్ స్కూల్ ఉంది కదా, సో ఆరుమూరులోనే మోడల్ స్కూల్ ఉంది కదా, సో అక్కడైతే ఆ నెట్స్లో అయితే జరుగుతాయి అన్నమాట ఈ సెలక్షన్స్. సో ఎవరైతే మీలో అటెండ్ అవ్వాలి అనుకుంటున్నారో ఈ సెలక్షన్స్కి డైరెక్ట్గా మీరు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఒకటి ఖచ్చితంగా కావాల్సింది, ఎందుకంటే ఇది ఏజ్ కేటగిరీ కాబట్టి. దాంతోపాటు మీ 10th క్లాస్ సర్టిఫికేట్ 10th క్లాస్ మార్క్ లిస్ట్ మాత్రం తప్పనిసరిగా తీసుకెళ్లాల్సిందే. సో దాంతోపాటు వైట్ అండ్ వైట్ మొత్తం తెలిసిందే కదా మీకు. సో దాంతోపాటు షూ లేకుండా మాత్రం అసలు మీకు ఎంట్రీ అనేది ఉండదు, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో మీకు అండర్-19 ఏజ్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు మాత్రం ఆరుమూరులోకి అయితే అక్కడ ఆరుమూరులో మోడల్ స్కూల్ ఉంది కదా, సో అక్కడైతే అటెండ్ అవ్వండి. దాని తర్వాత మీరు ఎవరైతే సీనియర్స్ అంటే 19 ఇయర్స్ పైన ఎవరైతే ఉంటారో సో ఇప్పటి వరకు మీరు ఏ డిస్ట్రిక్ట్ ఆడకపోయినా సరే మీరైతే ఈ సీనియర్ సెలక్షన్స్కి అటెండ్ అవ్వచ్చు. సో మరి దీనికైతే ఎన్ఎస్ఎఫ్ గ్రౌండ్ ఉంది కదా, సో అక్కడైతే మీరు అటెండ్ అవ్వచ్చు దీనికి. సో మళ్ళీ చెప్తున్నాను, ఇది ఓన్లీ నిజామాబాద్ డిస్ట్రిక్ట్ వాళ్ళకి మాత్రమే. సో దాని తర్వాత ఎవరైనా అటెండ్ అవ్వచ్చా అంటే ఎవరు పడితే వాళ్ళు అటెండ్ అవ్వడానికి ఉండదు. ఎవరైతే నిజామాబాద్లో 1 ఇయర్ అయినా అట్లీస్ట్ 1 ఇయర్ అయినా స్టే చేసి ఉంటే మాత్రమే వాళ్ళు మాత్రం ఎలిజిబుల్ అనమాట. సో ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి.